యూట్యూబర్ అన్వేష్ పై నమోదైన ఎఫ్ఐఆర్లో మరో యాక్ట్ పొందుపరచాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినీ నటి కరాటే కళ్యాణి ప్రస్తుతం ఉన్న ఐటీ యాక్ట్ 67తో పాటుగా 69A సెక్షన్ను కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరచాలని ఆమె కోరారు. తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లి అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ను అందించారు. అన్వేషణ యూట్యూబ్ ఛానల్ను బ్లాక్ చేయించేలా చర్యలు తీసుకోవాలని, దాని ఆదాయ బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసేలా బిఎన్ఎస్ సెక్షన్ 106ని పొందుపరచాలని ఫిర్యాదులో తెలిపారు కరాటే కళ్యాణి. వాడు ఇంకా మనల్ని టార్గెట్ చేస్తున్నాడు, అందరినీ టార్గెట్ చేస్తున్నాడు, మతాలు పార్టీలు అన్ని చిచ్చు పెడుతున్నాడు. సో వాడిని మాత్రం వదిలేదు లేదండి. లాయర్ గారు చాలా గట్టిగానే తీసుకున్నారు. మొత్తం కంటెంట్ అంతా దానిలో మొత్తం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ ఎవిడెన్స్ ఇచ్చిన ఏదైతే మనమైతే కంటెంట్ ఇచ్చామో, ఏదైతే మొత్తం రిప్రజెంటేషన్ లో మనం రైట్ చేసి ఇచ్చామో అది చూసిన వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది. చాలా క్లియర్ గా ఉంది. ఎక్కడ అవ్వకపోయినా సరే మేము వదలమండి. మేమిద్దరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీజేపీ లీడర్స్ గా మేము వెళ్ళి ఫైట్ చేస్తాం. మేము ఫైట్ చేయాలి. నేను ధర్మం కోసం, దేశం కోసం పని చేస్తూనే ఉంటాను. ఇప్పుడే కాదు, ఎప్పుడే.